ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. రికార్డు స్థాయిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో కంటే ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతకి జనం సతమతమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దంచుకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత ఎక్కువ అవడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎండల తీవ్రతకు ఆ ఎండల తీవ్రత వల్ల వడదెబ్బ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక మరణాలు కూడా సంభవించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండ వేడిమి కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల వేడిమి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో, ఎండలు దంచికొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలోనే వాళ్ళ పనులన్నీ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలంతా కూడా ఉపశమనం కోసం ఏసీల కింద, కూలర్ల కింద, ఫ్యాన్ల కింద కూర్చుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఎండ వేడిమిని తట్టుకోలేక పళ్ళ రసాలు, అదేవిధంగా పుచ్చకాయలు, చెట్ల నీడన ఎండ వేడిమి తట్టుకోలేక క్యాపులు కూడా ధరించి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతానికి మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా చూసినట్టయితే 4 జిల్లాలు, అటు ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎండలు దంచికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలోని నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే బయటికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే మార్చి చివరి మాసంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే ఇంకా ఏప్రిల్, మే 2 నెలల్లో ఎండలు అయితే ఇంకా దంచికొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయిగా అని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో ఎండల తీవ్రత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండల తీవ్రత నుంచి మీరు రక్షించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు? ఇప్పుడైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన మంచిర్యాలలో కూడా చాలా ఎండలు ఉన్నాయి. 41 నుండి 45 డిగ్రీస్ ఎండలు కొట్టడం వల్ల చాలా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్నే ఉదయాన్నే 11 గంటల వరకే అలా పనులు చేసుకొని ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూట 5-5:30కు మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంది మంచిర్యాలలో. మీరు చెప్పండి, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు బయటికి వెళ్తే? సార్, మార్చి మంత్లో 40-45 డిగ్రీల ఎండలు కొడుతున్నాయి. చుట్టుపక్కల మంచిర్యాల చుట్టుపక్కల కోల్బెల్ట్ ప్రాంతము పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి. మేము ఎండలు ఎక్కువ ఉన్న టైంలో ఉదయాన్నే బయటికి వెళ్తున్నాము, మధ్యాహ్నం ఇంట్లో ఉంటున్నాము, మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళి పనులు చూసుకుంటున్నాము. సార్, గతంలో ఎట్లా ఉండేటి, ఈ సంవత్సరం ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి ఎండలు? గతం కంటే ఈసారి ఇంకా ఎక్కువ కొడుతున్నాయి మార్చిలోనే. అసలు ఎండలు ఏప్రిల్ ఎండింగ్లో, మేలో ఉండాలి ఎండలు. ఈసారి మార్చిలో ఎండలు వస్తున్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు బయటికి వెళ్ళాలంటే. మీరు చెప్పండి, ఎండల తీవ్రత దృష్ట్యా చాలామంది అంటే కర్ఫ్యూను వాతావరణం తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 అయిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎండ వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎండల నుంచి రక్షించుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏదైతే గతంలో కంటే ఈసారి 140 సంవత్సరాల క్రితం వచ్చిన ఎండలు మరలా రావచ్చనే మొన్న వార్తాపత్రికలలో సాంకేతిక నిపుణులు చెప్పడం జరిగింది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏదైతే ప్రాజెక్టులు కానీ, ఈ మైన్స్ కానీ, భూగర్భ సంబంధించిన కొంత ఉండడం వల్ల వేడిమి, ఎన్టీపీసీ కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ వల్ల కొంత ఈ తూర్పు ప్రాంతము వేడి ఎక్కువ, ఆదిలాబాదు ఆ ప్రాంతాల కన్నా ఈ ప్రాంతము వేడి ఎక్కువ ఉంటుంది. ఏదైతే అవసర నిమిత్తం ఉంటేనే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఈ మాసంలోనే శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పిల్లలకు ఎగ్జామ్ కూడా ఈ మాసంలో ఉండడం వల్ల తప్పని పరిస్థితులలో బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ వచ్చినట్టయితే ఎండవేడికి ఏదైతే క్యాపులు కానీ, టవల్ కానీ, గొడుగులు కానీ ధరించి మనం ప్రయాణం చేసేటప్పుడు వాటర్ కానీ, ఏదైతే మనకు దానికి సంబంధించిన అంబలి లాంటి ఏదైతే పదార్థాలు, మంచినీరు,
నిమ్మ రసం లాంటివి ఉపయోగించుకుంటూ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ప్రజలు రాబోయే రోజులలో ఈ మార్చి మాసంలో ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే మాసం అనేది చాలా తీవ్రత ఎక్కువ ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు మేముగా రక్షించుకుంటూ ఏదైతే కొన్నికి సంబంధించి గొడుగులు వాడడం కానీ, టవల్స్ కట్టుకోవడం కానీ, మంచినీటి ఏర్పరచుకొని ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం కూడా అవేర్నెస్ చేసి మొత్తానికి తీసుకున్నట్టయితే గతంలో కనుక ఎండల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అంటే సెలవేంద్రాలు ఏర్పాటు కావచ్చు, లేకపోతే ప్రజలను ఎండ నుంచి రక్షించినందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కానీ అవి అదంతా ప్రభుత్వాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈసారి ఎక్కడ చూసినా అలాంటివి కనబడుతున్నాయా? ఎక్కడైనా ప్రభుత్వం అలాంటిది ఏర్పాట్లు చేసిందా? అంటే ఇప్పుడు ఇంకా మార్చి మాసం పూర్తి కాలేదు. గతంలో ఏదైతే ఏప్రిల్ మే మాసంలో ఆ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతం ఉండేది. ఇప్పుడు మార్చి కూడా పూర్తి కాలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించి వైద్య నిపుణుల చేత, ప్రభుత్వ యంత్రాంగం చేత ఏదైతే ప్రజలకు కావాల్సిన పరిస్థితులను ఏర్పరిచి వారిని వారి ప్రయాణాలను గమ్యం చేర్చి వారిని ఆరోగ్యంగా పంపే విధంగా మేము కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ, ఏదైతే ఈ ఎండవేడిని మనంగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉందనే విషయాన్ని ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా తీసుకున్నట్టయితే కోల్ బెల్ట్లో అత్యధిక వేడి ఉంటుంది. కోల్ బెల్ట్లో సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మికులు ఎండవేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. అన్ని దాదాపు మంచిర్యాల చుట్టుపక్కల చూసినట్టయితే ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా ఓపెన్ కాస్ట్ గనులు ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల సంక్షేమం దృష్ట్యా సింగరేణి యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు చేపడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైతే ఈ ఎండవేడి ఓపెన్ కాస్ట్ వల్ల ఏదైతే బ్లాస్టింగ్ వల్ల వేడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అండర్గ్రౌండ్ మైన్ వల్ల ఏంటంటే ఎండవేడి తక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఓపెన్ కాస్ట్ కార్మికులకు ఏదైతే ప్రొద్దున షిఫ్టు, సాయంత్రం షిఫ్ట్ ఇచ్చి మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్యలో వాళ్లకు ఏదైతే రెస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకొని కార్మికులను కూడా కాపాడుకునే దిశగా కంపెనీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ శ్రేష్ఠ దృష్ట్యా ఎండవేడి ఉన్నప్పుడు ప్రొద్దున ఎక్కువ సమయము, సాయంత్రం ఎక్కువ సమయాలలో వాళ్ళ డ్యూటీ వేళల్లో మార్చి వాళ్ళకి ఏదైతే ఎండవేడిని తట్టుకునే రక్షణకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం కంపెనీ ఆలోచించి కార్మికులను కాపాడుకొని ఆ దిశగా కంపెనీ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అయితే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్చి చివరి మాసంలోనే ఎలా ఉంటే ఇక 2 నెలలు అంటే ఇటు ఏప్రిల్, మే మాసం, ఈ 2 మాసాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎండ వేడిమిని నుంచి తట్టుకునేందుకు అత్యవసర పరిస్థితుల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు, అదేవిధంగా శీతల పానీయాలు, అదేవిధంగా అంబలి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాలో ప్రధానంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఎక్కువ ఉంటాయి. ఈ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అదేవిధంగా ఇటు జైపూర్ పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు జైపూర్ పవర్ ప్లాంట్తో పాటు ఇటు రామగుండం ఎన్టీపీసీకి ఉండడం వల్ల ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ జిల్లా అంటే ఇటు మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్, ఈ 2 జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఈ బొగ్గు గనుల వల్ల ఎన్టీపీసీతో పాటు జైపూర్ పవర్ ప్లాంట్ వల్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈసారి కూడా ఇప్పటికే 41 నుంచి 45 డిగ్రీలు అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో జనమైతే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండవేడిని తట్టుకోలేకపోతున్నామని అయితే చెప్తున్నారు. ఈ ఎండవేడిని తట్టుకోలేక మధ్యాహ్నం కర్ఫ్యూ వాతావరణం అయితే రోడ్ల మీద అంటే దాదాపు మధ్యాహ్నం 2 గంటల మధ్య నుంచి 3 గంటల మధ్య వరకు తీసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా కనిపించకుండా కర్ఫ్యూ వాతావరణాన్ని అయితే తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎండల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్.